Thank you so much for this privilege of having this serial. ప్రేమల తండ్రి, ఈ యొక్క సీనియర్ క్లాస్లో ఈ రీతిగా మేము కలిగి ఉండేదానికి మీరు చేసిన సాయం పొందనాలు. Thank you for all these young children so eagerly, anxiously, with a great desire they have come to learn the word. ప్రభువా, ఈ అవస్థలను బట్టి వందనాలు. ఎంతో ఆశతో ఆతృతతో నీ వాక్యం నేర్చుకోవాలని వారిని మందిరంలో ప్రవేశించారు. You are the God who speaks. ప్రభువా, మీరు మాట్లాడే దేవుడు. Lord, please speak to us. ప్రభువా, మాతో మాట్లాడండి. Give thy word in translation. ప్రభువా, నీ వాక్యం అందించుటలో అనువదించుటలో. So also we pray for juniors and also KG. అదే రీతిగా ప్రభువా, జూనియర్ క్లాసు, కేజీ క్లాస్ విషయంలో ప్రార్థిస్తున్నాం. Help them, O Lord. ప్రభువా, మీరే సాయం And చేయండి. be with us till the end of this VBS. ప్రభువా, మరి VBS అంతవరకు మీరు మాతో ఉండండి. In the name of our Lord and Savior Jesus Christ, I pray. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము. Amen. Is there anyone who has come to this VBS first time? Raise your hand. ఎవరైనా మరి ఈ VBS కి మొట్టమొదటిసారి వచ్చిన వారి చేతులు ఎత్తండి. 1, ఇక్కడ ఫ్రైడ్ ఉన్నారు. 2, 3. Very good. Okay. Good. Praise the Lord. స్తోత్రాలు, మీరు వచ్చారు. So continue to be here for all the 10 days. God will bless you. కాబట్టి దగ్గర ఈ 10 రోజులు కూడా మీరు ఇక్కడే ఉండండి. మీరు కొద్దిమంది ఉన్నాం అనుకుంటుంటే నేను కూడా మొట్టమొదటిసారి. Okay. Now, this year, very wonderful promise. Of course, all promises are good, all things are good, but this is also one of them is very good. అనుమానం లేదు, అన్ని వాగ్దానాలు కూడా చాలా మంచి వాగ్దానాలే దేవుని యొక్క వాక్యంలో ఉన్నాయి. ఈ సంవత్సరం ఎంతో అద్భుతమైనటువంటి చాలా మంచి ఒక మరి మూలాంశం మనకు. So, grow in the knowledge of our Lord Jesus. మన యేసు ప్రభు జ్ఞానమందు అభివృద్ధి పొందుడి. 2 Peter chapter 3 and verse 18. 2 పేతురు 3:18. Shall we all turn and read that verse together? అందరం కలిసి మరి 2 పేతురు 3:18 చదువుకుందాం. 2 పేతురు 3:18. 2 Peter chapter 3 and verse 18. 2 పేతురు 3:18 చదువుకుందాం. Okay, all of us together. అందరం కలిసి. Yes, start. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు. గట్టిగా చదువుకున్నాం, అందరూ చదువుకున్నాం కదా, అందరూ గట్టిగా All of us together. గట్టిగా చదువుకున్నాం. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు. కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొంది ఆయనకు ఇప్పుడును యుగాంత దినం వరకును మహిమ కలుగును గాక. ఆమేన్. So, grow in the knowledge of our Lord Jesus మన Christ. ప్రభువైన యేసుక్రీస్తు జ్ఞానమందు మనం అభివృద్ధి You చెందాలి. must keep growing. అది ఎదుగుతూ ఉండాలి. See, if there is some problem, some sickness, some disease, the growth will be stagnated. ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే, ఏదైనా జబ్బు లేదా రోగము చేస్తే ఆ సమయంలో ఎదుగుదల అనేటువంటిది ఆగిపోతుంది. That will be very bad. అది చాలా మరి చెడ్డ విషయం. For example, ఉదాహరణకి you are now about 3 feet. ఇప్పుడు సపోజ్ ఈ ఉదాహరణకి 3 అడుగుల గజం ఉన్నాం. Only 3 feet. 3 అడుగులే ఉన్నాం. And your age is 6 years. ఒకవేళ నువ్వు ఏదో 6 సంవత్సరాలు కాబట్టి So after 7 years, 7 ఏళ్ళు అయిన తర్వాత 3 feet only. నువ్వు 3 అడుగులే ఉన్నావు. After 10 years, 10 ఏళ్ళు అయిన తర్వాత 3 feet only. మళ్ళీ 3 అడుగులు అలాగే ఉంది. Do you like that? ఇష్టమా? How many of you like that to remain the same 3 feet all through the life? ఎంతకాలం ఉన్నా కానీ ఏ మార్పు చెందకుండా 3 అడుగులు చాలులే అనుకునే వాళ్ళు ఎంతమంది? Some people think, కొంతమంది అనుకుంటారు. what is the wrong in that? Chekai was also like that. మరి దీంట్లో తప్పే ఉంది, మా అన్నయ్య చక్కీ కూడా అంతే కదా. He was also stand man, but he was between great pride. కాబట్టి దాని కూడా మరి చాలా పొట్టోడే కానీ గొప్పడే. You see, spiritually we have to grow. ఆత్మీయంగా ఎదగాలి. If you don't grow, your parents will be worried so much. నిజంగా చూస్తే మీరు ఆ రీతిగా ఎదగకపోతే తల్లిదండ్రులు ఎంతో చింతిస్తూ ఉంటారు. They will be so much troubled in their heart. వారి హృదయంలో కూడా ఎంతగానో వారి ఎంత కలవరం They will be running here and there to the doctors. ఎక్కడికి డాక్టర్లు పరిగెడుతుంటారు. Because my child is
1 meter cloth, pant and shirt both will come. కాబట్టి మా ఊళ్ళో ఉన్నాడు, ఒక గజం 1 మీటర్ క్లాత్ తీసుకుంటే, బట్టలు తీసుకుంటే వాడు ప్యాంటు చొక్కా వచ్చేస్తుంది కదా, ఎవరు సంతోషించరు. Nobody will be happy. ఎవరు సంతోషించరు. So children, our Lord wants us to grow. కాబట్టి మన యొక్క ప్రభువు కూడా మనం ఎదగాలని కోరుతున్నాడు. If a child has to grow, ఒకవాడు బిడ్డ ఎదగాలంటే child has to be born. మొట్టమొదటి పుట్టాలి. Without being born, the child cannot grow. పుట్టకుండా ఎదుగుదల ఉండదు. So also the Lord Jesus Christ has been expressing and teaching all through his life about how one should be born again. అందుచేతనే ప్రభువైన యేసుక్రీస్తు వారి తన యొక్క జీవిత కాలం అంతా కూడా ఒక వ్యక్తి ఏ రీతిగా తిరిగి జన్మించాలి అని చెప్తూనే వచ్చాడు. That was the work of the Lord and plan for ages. అది దేవుని యొక్క కార్యంగా ఉంటుంది. తరతరాలుగా దేవుని యొక్క సంకల్పం ఇది. Right from the day when Adam and Eve was fallen, and from that day God started thinking how to bring them back to me. ఏ దినాన్నైతే ఆదాము అవ్వలు పడిపోయారో ఆ దినం నుంచి కూడా ఏ రీతిగా తిరిగి వీరిని సమకూర్చాలి, ఇదే దేవుని యొక్క చింత సంకల్పం. We are dead in sins. We are dead in sins. పాపాల్లో మనం చనిపోయిన స్థితిలో ఉన్నాం. We are dead. మనం చచ్చిన స్థితిలో ఉన్నాం. Then we have to come out. మనం వాటి నుంచి బయటికి రావాలి. That's what the Lord said. That is the meaning of being born again. అంతేకాదు ప్రభువు చెప్పాడు కదా, తిరిగి జన్మించినట్టు అదే. We must be born again in order to grow. మనం ఎదగాలంటే తిరిగి జన్మించాలి. So God has planned for every one of us. Then He sent His Son Jesus Christ. In the gospel to John, Jesus Christ, there are a lot of names there for Jesus Christ. One of them is Word. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఎన్నెన్నో పేర్లు ఉన్నాయి. అయితే మరి యోహాను సువార్తలో మనం చూసినప్పుడు ఆయనకి ఇవ్వబడిన ఒక పేరు ఏంటంటే వాక్యము. John Gospel chapter 1. యోహాను సువార్త 1వ అధ్యాయం And verse 1. మొదటి వచనం. In the beginning was the Word. ఆదియందు వాక్యం ఉండెను. See, what is the meaning? భావమేంటి? And then the word, that same word became a flesh. ఆ వాక్యమే ఒక శరీర రూపాన్ని దాల్చుకొని శరీరధారిగా వచ్చాడు. Who is that became in the flesh? కాబట్టి ఎవరు ఆ శరీర రూపంలో వచ్చిన ఆయన? Jesus Christ. యేసుక్రీస్తు వారు. It means in other way, in the beginning, Jesus Christ was there. అంటే వేరే మాటలో చెప్పుకోవాలంటే ఆదియందు యేసుక్రీస్తు వారు ఉండెను. That is very wonderful thing. ఎంతో అద్భుతమైన సంగతి. He was not 2000 years born again, no doubt, but that is not the beginning of his existence. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం మానవ శరీరధారిగా వచ్చాడు కానీ ఆయన యొక్క ఆది ఆరంభము 2000 సంవత్సరాల క్రితం కాదు. He is right from the beginning. ఆయన ఆరంభంలో ఆది యందు ఉన్నవాడు. Bible says everything which has been created by the Lord Jesus Christ. బైబిల్లో మనం చూడగలం, మరి సృష్టించబడిన ప్రతిదీ కూడా యేసుక్రీస్తు వారి ద్వారానే సృష్టించబడింది. And with word he has created that. కాబట్టి తన యొక్క వాక్యంతో, తన యొక్క మాటతో ఆయన సమస్తాన్ని సృష్టించాడు. He is a creator. ఆయన సృష్టికర్త. And he is a creator of everything in the world. ఈ లోకంలో అన్నిటినీ కూడా సృష్టించిన వాడు ఆయనే. He is the beginning and the end. ఆయనే ఆది, ఆయనే అంతం. For example, ఉదాహరణ, there is a circle. ఇక్కడ ఒక వలయంలో ఉంది. You all know what is the circle. అంటే ఒక సైకిల్, ఒక వృత్తం అంటే మీకు తెలుసు. There is a line, a parallel line, and so many other lines. కాబట్టి ఒక గీత లేకపోతే ఎన్నో గీతలు ఉంటాయి దాంట్లో. And for everything there is an end and there is a beginning. ప్రతి దానికి కూడా ఒక ఆరంభము, తర్వాత ఒక అంతం అనేది There is ఉంటుంది. only one thing is there which has no beginning and no end. అయితే ఆది అంతము లేనిది ఒకటే. What is that? ఏంటది? What is that? ఏంటి? Ipude చెప్పాను కదా, circle. ఆ యొక్క ఆ వృత్తానికి ఆది ఉండదు, అంతం ఉండదు. You don't have beginning point in the circle. ఆ స్టార్టింగ్ పాయింట్ ఆది అనేటువంటిది ఆ సర్కిల్ లో వృత్తం. You cannot say where the circle is ended. అంతేకాకుండా ఎక్కడ అది ముగుస్తుందో కూడా తెలియదు. You have to answer when I put a question. ఏదైనా ప్రశ్న ఇస్తే మీరు జవాబు చెప్పాలి. Because I'm not going to tell you some new syllabus somewhere. నేను ఎక్కడి నుంచో కొత్త సంగతులు చెప్పడం లేదు. What I tell, after some time, the same thing I will ask. నేను ఏదైతే చెప్పానో 2 నిమిషాలు అయిన తర్వాత అదే అడుగుతా. So you must pray a lot. కాబట్టి మీరు జాగ్రత్తగా వినాలి. So
the Lord Jesus Christ, the Word has become flesh, Jesus Christ. He is the beginning, He is the end. He is everywhere and every time. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన వాక్యంగా ఉంటున్నాడు. ఆయనే ఆది, ఆయనే అంతము. అంటే ఇంకేమి అంతు పొందు లేకుండా అన్ని చోట్ల ఆయనే ఉన్నవాడు. The Word later on is called the living Word. తర్వాత ఆ వాక్యానికి తర్వాత జీవవాక్యం అనే పేరు వచ్చింది. Word and the living Word. వాక్యము జీవవాక్యమే. You know, this is what a precious book it is. ఇది చూస్తే మనకి ఎంతో అమూల్యమైనటువంటి గ్రంథం. You know, once lot of people they were leaving the Lord Jesus Christ because in one time his teaching became hard to them. ఒకసారి ఒక సందర్భంలో చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాటలు వారికి ఎంతో కఠినంగా అనిపించి చాలా మంది ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. Then he told his disciples. అప్పుడు శిష్యులతో అన్నాడు. And Peter was also there. అక్కడ పేతురు కూడా ఉన్నాడు. Then he said, do you also want to go away? మీరు కూడా వెళ్ళిపోవాలని కోరుతున్నారా అన్నాడు. Can any students know what did Peter answer? మరి పేతురు ఏమని జవాబు చెప్పండి, ఎవరు చెప్పండి. What did Peter say? పేతురు ఏమన్నాడు? Jesus said, you want to go away? మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? So many people went away. అనేక మంది వెళ్ళిపోయారు కదా, మీరు కూడా పోతారా అన్నాడు. Then what did he answer? పేతురు ఏమన్నాడు? చెప్పండి. Very good. You have the words of living words. నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు. నిత్య జీవపు, what is eternal life? Words of eternal life. నిత్య జీవపు మాటలు మామూలు కాదు. Children, there is no book like this in the whole world. కాబట్టి మరి పిల్లలారా, ఈ యొక్క సర్వలోకంలో కూడా ఇటువంటి గ్రంథం లాంటిది. Lot of people, these useless pandits, useless, scholars, waste. They argue on the Bible. It is just waste. చూడండి, ఎంతో మంది పండితులని చెప్పుకునేవారు, ఎంతో మంది మరి ఆలోచించరు కూడా. బైబిల్ మీద ఎంతో వాదన చేస్తూ ఉంటారు ఎంతమంది. These are the living word. ఇది జీవవాక్యం. So that Jesus Christ is the living Savior. యేసుక్రీస్తు వారు సజీవ రక్షకుడు. ఆయన లోకంలోకి వచ్చాడు. His name is Jesus. ఆయన పేరు యేసు. He saves his people from his sinful life. అంటే తన యొక్క ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించాడు. He came to save us. ఆయన మనం రక్షించడానికి వచ్చాడు. From earthly life. అంటే మన యొక్క భూసంబంధమైన జీవితాల నుంచి, from this physical life. మన యొక్క భౌతిక జీవితం నుంచి. See, this is all temporary. ఏది కూడా తాత్కాలికమైనవి. It will go away one day. ఇవన్నీ భౌతికమైనవి పోతాయి. It will not remain always. ఎల్లవేళలా ఉండవు. This physical life we have to leave here and go. ఈ భౌతిక జీవితం అనేటువంటి దగ్గర వదులుకోవాల్సిందే. Where we have to go? ఎడవాలి. To have the heavenly life. అంటే పర సంబంధమైన పరలోక జీవితం కలిగి ఉండాలి. Oh, this is a wonderful life. ఇది అద్భుతమైన జీవితం. Eternity with the Lord Jesus Christ. అంటే నిత్యత్వంలో ప్రభువైన యేసుక్రీస్తు వారితో. No departure from there. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయేది లేదు. Always we will be with Jesus Christ. ఎల్లవేళలా యేసుక్రీస్తు వారితోనే ఉంటాం. Day and night. రాత్రి పగలు. How many people today this morning prayed, Lord, I'm going to be here, so please be with me. చూడండి, ఈ ఉదయకాలం ఎంతమంది ప్రార్థన చేశారు చెప్పండి. ప్రభువా, నేను VBSకి వెళ్తున్నాను, నాకు తోడుగా నాతో ఉందని. I prayed. నేను ప్రార్థన చేశాను. While starting the car, అంటే ఆ కారులో ఎక్కేటప్పుడు, Lord, we are going to be here. ప్రభువా, VBSకి వెళ్తున్నాం, Thy presence may be with us. ప్రభువా నీ సన్నిధి మాకు తోడుకొచ్చు. I think almost we have prayed. మీలో అందరూ ఇంచుమించు ప్రార్థన చేశారు. But again, ఐదో రోజు వస్తుంది. we need not to pray the prayer. అసలు ఆ ప్రార్థనే చేయక్కర్లేదు. We are always with Him. ఎందుకంటే ఎప్పుడు ఆయనతో That's a very joyful time. అది సంతోషకరమైన సమయం. In eternity, నిత్యత్వంలో we will be partakers of His glory. ఆయన మహిమలో పాల్పొందుకుంటాం. That is reserved for every one of us. మనలో ప్రతి ఒక్కరికి కూడా నిజంగా ఈ అదృష్టం దాచబడింది. We have to be there. మనం అక్కడ ఉంటాం. How to begin? ఏ రీతిగా ఆరంభించాలి? We have to begin here. ఇక్కడే ఆరంభం. That's why when Jesus Christ was preaching, one Bible scholar, he was preaching a Bible scholar. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక బైబిల్ పండితుడికి, అంటే ధర్మశాస్త్రాన్ని బోధించేవాడితో చెప్తూ వచ్చాడు. He said, అన్నాడు, his name, what anybody knows his name? ఆయన పేరు boys. In Sunday school, how many times we have learned? Who is the name? Jesus said that you must be born again. తిరిగి జన్మించాలని ఎవరితో చెప్పాడు యేసు ప్రభువు వారు? Nicodemus, very good. Nicodemus was not a Sunday school child. నికోదేము ఏదో సండే స్కూల్ పిల్లోడు కాదు. It was
అంటే BBS లో ఏమి కూడా ఆయన ఏమి చెప్పలేదు. He was a scholar. తాను ధర్మశాస్త్రంలో ఉపదేశకుడు. In our language, he's a professor. ఓ మాటలో చెప్పాలంటే ధర్మశాస్త్రంలో ప్రొఫెసర్ ఆయన. Professor Jesus Christ was there. కాబట్టి అటువంటి ప్రొఫెసర్ కి యేసు ప్రభువు అంటే Professor, in other words, professor, you must be born again. వేరే మాటల్లో చెప్తే ఓ ప్రొఫెసర్ గారు నువ్వు తిరిగి జన్మించాలయ్యా అన్నాడు. What is this teaching, Lord? ప్రభు ఇదేంటి తెగమాట ఉంది. Born again, how can I born again? ఏంటి మరలా పుట్టడం ఏంటి సంగతి? How can I enter into the mother's womb? మరలా తల్లి గర్భంలో ప్రవేశించాలా? He said, unless you are born again, you cannot enter into the kingdom of God. అన్నాం కదా, మరి తిరిగి జన్మించితేనే గాని మరి దేవుడి రాజ్యంలో ప్రవేశించడు అన్నాం. He was very much surprised. సార్ ఎంతో ఆశ్చర్యపోయాడు. Born again, first time I'm listening, Lord. ప్రభు ఏంటి నేను తిరిగి జన్మించడం ఏంటి మొట్టమొదటిసారి వింటున్నా? I know all the 5 laws of law books of Moses written. Almost I know everything by heart. కాబట్టి నాకు మోషే రాసినటువంటి మొట్టమొదటి ఆ పంచకాండాలు 5 కాండాలు నాకు తెలిసి మిగిలిన వాటిని కంఠస్థం You పెట్టాను. ask any reference I will give. నువ్వు ఏ వచనమైనా నేను చెప్పేస్తాను. But I never heard the word born again. అయితే తిరిగి జన్మించడం ఈ మాట నేను వినలేదు. Jesus said, I know they was not only you. So many people are ignorant of these things. కాబట్టి యేసుక్రీస్తు వారు అన్నాడు కదా, నువ్వే కాదయ్యా చాలా మందికి సంగతులు తెలియదు. And they will go to hell. వారు నరకానికి పోతారు. Because everyone born in this world is a sinner. ఎందుచేతంటే ఈ లోకంలో పుట్టిన ప్రతి వాడు కూడా పాపి. And the wages of sin is death. అంతేకాకుండా పాపం వల్ల వచ్చే జీతం మరణం. But the eternal life is in Jesus Christ. It's a free gift. అయితే నిత్య జీవం అనేటువంటి ప్రభువైన యేసుక్రీస్తునందే ఉంది. అది ఉచితంగా దేవుడు ఇచ్చేవాడు. A lot of children, they used to come to the Sunday BBS. ఎంతో మంది మరి ఆ యొక్క BBS వస్తుండేవారు. How they are here? వాళ్ళంతా ఎలా వచ్చారు తెలుసా? Somebody has gone to them and brought them, a students only. కాబట్టి ఎవరో విద్యార్థులే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కూడా తీసుకొచ్చారు. Oh, there are so many children. కాబట్టి ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. They came. వచ్చారు. This boy, he was so much struggling to go to each and every one. Every day he used to bring one child. కాబట్టి ఆ చివరిలో కూడా ఏం చేశాడంటే చాలా ఇబ్బంది పడేవాడు. రోజు ఎవరో ఒక దగ్గరికి వెళ్ళాలా, కొత్త వ్యక్తిని తీసుకురావాలా అని కష్టపడ్డాడు. And then we have the BBS. మా BBS ఉన్నాడు. I know maybe here also there are some people who have brought their friends. కాబట్టి ఇక్కడ కూడా కొంతమంది మీ స్నేహితులు This happens in every BBS. ప్రతి BBS లో అవుతుంది. Why so many children come? ఎందుకు ఎంతో మంది వస్తారు? Somebody is telling them. ఎవరో చెప్తున్నారు. Somebody is going to them. ఎవరో వాళ్ళ ఇంటికి వెళ్తారు. Somebody is bringing them. ఎవరో వాళ్ళని తీసుకొస్తున్నారు. And you know when they come here, వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు you did not have to do anything. నువ్వేం చేస్తున్నావు? Your work is to bring them. నీ పని ఏంటంటే వాళ్ళు తీసుకురావడం వరకు. Samaritan woman did not preach all the law of Moses to the people. చూడండి, ఆ సమరయ స్త్రీ మరి ఆ మోషే ధర్మశాస్త్రం కానీ గొప్ప గొప్ప సంగతులు వాళ్ళకి బోధించలేదు. She has said, you please come and take you to the Lord Jesus Christ. అన్నమాట ఒకటే, మీరు రండి మరి ఆ క్రీస్తు చెంత తీసుకెళ్తా. So many people. ఎంతో మంది వచ్చారు. She brought to them the Lord Jesus Christ. She brought them all to the Lord Jesus Christ. వాళ్ళందరినీ ప్రభువైన యేసుక్రీస్తు వారి చెంతకు తీసుకొచ్చింది. Handed over to him. యేసుక్రీస్తు వారికి అప్పగించింది. She did not do anything. ఇంకేం చేయాలి? Holding the hand. నేను చేతులు పట్టుకుంది, Standing. అలా నిలబడింది. And they were listening to the Lord Jesus. యేసు ప్రభువు వారు చెప్పే మాటలు వాళ్ళు వింటున్నారు. After that, తర్వాత they turned to this woman. ఈ స్త్రీతో అన్నారు, Sister, అమ్మా not only your word, నీ మాట చొప్పునే కాదు, we heard this living word from him. ఆయన నుంచి ఈ జీవవాక్యాన్ని మేము విన్నాం. Now we know that he is the Savior of the world. ఇప్పుడు మేము ఎరుగుదాము, మాత్రమే ఎరుగుదాము. ఆయన What a tremendous work this woman has done in all simplicity. ఎంతో సామాన్యమైన సరళమైన రీతిలో ఎంత గొప్ప కార్యాన్ని ఈ స్త్రీ చేసిన చూడండి. She did not tell them mysteries of the word of God. దేవుని యొక్క వాక్యం నుండి మర్మాలైన చెప్పలేదు. Come and see all that devil has done. He told me, is he not the Messiah? నేను చేసిన పనులన్నీ నాతో చెప్పిన వారిని వచ్చి చూడండి, ఆయన మెస్సియా కాడా? అనేక మంది That's the purpose of BBS. BBS ఉద్దేశం The children should be born again. పిల్లలు తిరిగి జన్మించాలి. You know, don't think that only elderly people will die. ఏదో పెద్దోళ్ళే చచ్చిపోతారు, మేము చచ్చిపోం అనుకోండి. If you have some time, ఒకవేళ మీకు సమయం ఉంటే, or in the summer vacation, ఒకవేళ వ్యాస సెలవులు కదా, very close there is a graveyard. చాలా దగ్గరగానే ఒక సమాధుల తోట ఉంది. So you visit that. ఆ నారాయణ కూడా ఒకసారి వెళ్ళండి. It is ready. అక్కడ ఒకసారి వెళ్ళండి. So, but you go and see the tombs there. ఆ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ సమాధులు ఎంత ఉన్నాయో చూడండి.
people. అక్కడికి వెళ్ళి Children. చూస్తే మరి అందరూ చనిపోయారు, చిన్నపిల్లలు చచ్చిపోయారు, మధ్య వయస్సులు, పెద్దోళ్ళు అందరూ. So there is no age. కాబట్టి చావుకి వయస్సుతో పని లేదు. Only age and class is in BBS. కాబట్టి మీరు కేజీయా, యూకేజీయా, పావు కేజీయా ఇవన్నీ కూడా ఇక్కడ BBS లోనే. But there is no such academy. అయితే మరి సమాజ తోటలో అటువంటి మర్యాదలే ఉండవు. So children, this is the greatest opportunity Lord has given today. కాబట్టి దేవుడు నీకు అనుగ్రహించిన గొప్ప అవకాశం ఇది. We don't know tomorrow. రేపేమవుతుందో తెలియదు. God has brought you. దేవుడే నిన్ను తీసుకొచ్చాడు. The word, given a living word. ఆ వాక్యము జీవవాక్యంగా మారింది. Living word is Savior. ఆ జీవవాక్యమే రక్షకుడయ్యాడు. Becoming a Savior, He delivered us from life. అంతేకాకుండా మన రక్షకుడిగా మారి భౌతికమైనటువంటి భూసంబంధమైనటువంటి జీవితాన్ని విడిపించాడు. Transfer of life into heavenly life. అంతేకాకుండా పరలోక జీవాన్ని మనకి ఇచ్చాడు. All these things are done by Jesus. ఇవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు చేశాడు. And today He is want to do the same thing among us. ఈ దినాన్ని అదే సంగతి మన మధ్యలో చేయాలనుకుంటున్నాను. Even many children, అనేక మంది పిల్లలు they are living in sin. వాళ్ళు పాపంలో ఉన్నారు. Because sin can enter in anybody's life. ఎందుకంటే పాపం అనేది ఎవరిలోనైనా ప్రవేశం, Not only elderly people. పెద్దలోనే కాదు. So many young children are become bound with their slaves to the sin. అనేక మంది యవనస్తులు తమ యొక్క యవన ప్రాయంలోనే పాపానికి బానిసలైపోతారు. And if they die in that sin, వారు ఆ పాపంలోనే చనిపోతే they will go to hell. నరకాలు. And today the Lord's purpose in each and every one of our life is that we must be born again. అయితే నేటి దినాల్లో ప్రతి ఒక్కరి జీవితం పక్షంగా దేవుని ఉద్దేశం ఏంటంటే మనం తిరిగి జన్మించాలి. Don't wait for tomorrow. రేపటి వరకు వేచి ఉండదు. Tomorrow is not ours. రేపటి దినం మనది కాదు. There are so many things we have heard. Those who waited for tomorrow, they have never seen the tomorrow. చూడండి, ఎన్నోసార్లు మనం వింటూ ఉంటాం, రేపటి గురించి వేచి ఉన్నవారు ఆ మరుసటి దినం అనేటువంటి వారి జీవితంలో చూడలేదు. In Gujarat, sometimes years back, there was a big earthquake. చూడండి, గుజరాత్ లో మనం కొన్ని సంవత్సరాల క్రితం పెద్ద భూకంపం వచ్చింది. 1 minute before, nobody knew. ఒక్క నిమిషానికి ముందు ఎవరికి తెలియదు. I worked in a geophysics research institute. సోదరుడు మరి NGRI అంటే నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పనిచేశారు. There we record these earthquakes. Wherever earthquake takes place in all over the world, it will be recorded in our office. ప్రపంచమంతటిలో ఎక్కడ భూకంపాలు వచ్చినా కానీ ఏ స్థాయిలో వచ్చింది, ఎక్కడ వచ్చింది మా దగ్గర నమోదు. And what are the damage? అంతేకాకుండా దాని వల్ల వాటిలో నష్టం ఏంటి. But you know one thing? ఒకటి తెలుసా? 1 minute before, no scientist knows. చూడండి, ఒక్క నిమిషానికి ముందు భూకంపం వస్తుందని ఏ శాస్త్రజ్ఞుడికి కూడా తెలియదు. Lot of scientists are there. ఎంతో మంది శాస్త్రజ్ఞులు ఉన్నారు. There are some scientists became so old making research on these earthquakes. ఈ యొక్క భూకంపాల మీదనే పరిశోధన చేస్తూ ఎంతో మంది శాస్త్రజ్ఞులు ముసలివారు కూడా అయిపోయారు. And lot of eminent scientists of all over the world will come. అంతేకాకుండా ప్రపంచంలో పేరుగాంచినటువంటి శాస్త్రజ్ఞులు ఈ భూకంపాల్లో ఎంతో పరిశోధన చేసిన వారు వస్తుంటారు. And most of the scientists I got them to Hebron. అనేక మంది శాస్త్రజ్ఞులు కూడా నేను హెబ్రోన్ తీసుకొచ్చాను. And they have seen this model. And one scientist was here during the time of VBS. అంతేకాదు ఒక సైంటిస్ట్ VBS సమయంలో ఉన్నాడు. And he has seen the VBS. ఆయన VBS చూశాడు. He is from Germany. జర్మనీ నుంచి వచ్చాడు. He said, "This is very amazing. ఇది చాలా ఆశ్చర్యంగా ఉందండి. This is happening in India. I cannot believe. ఇది భారతదేశంలో కూడా ఇలా జరుగుతున్నాయా? నాకు ఆశ్చర్యమే, నమ్మలేను అన్నాడు. Germany is supposed to be a Christian country. జర్మనీ మాటకు వస్తే క్రైస్తవ దేశంలో ఉండాల్సింది. I have never seen this happening among the children. అయితే మా పిల్లల మధ్యలో ఇలా ఎప్పుడు జరగడం లేదు. So much care you people take for these children. పిల్లల గురించి మీరు ఎంత జాగ్రత్త వహిస్తారు? I travel all over the world. ప్రపంచమంతా I have seen this thing happen. నేను ఎక్కడా కూడా ఇలా చూడలేదు. See children, this is a unique opportunity God is given to us here. కాబట్టి ఇది గొప్ప మరి ఎంతో చక్కటి తరుణం దేవుడు నీకు నాకు ఇచ్చాడు. Many children are low, they are perishing. అనేక మంది పిల్లలు They నశించిపోతున్నారు. don't have this opportunity. వాళ్ళకి ఇటువంటి అవకాశం But ఉండదు. today God has brought you here. అయితే దేవుడు ఈ రోజు నేను తెచ్చాడు. When you are living in sin, నువ్వు పాపంలో ఉన్నప్పుడు, when you are practicing sin, ఒకవేళ నువ్వు పాపంలో మునిగిపోతున్నావేమో, you have no peace at all, joy. నీ యొక్క హృదయంలో సంతోషం లేదు, సమాధానం లేదు. You are struggling to come out, that you are not able to come out. నీవు ఆ పాపంలో నుంచి బయటికి రావాలని ఎంతో కొట్టుమిట్టాడుతున్నావు కానీ రాలేకపోతున్నావు. You have become slave to the sin. నువ్వు పాపానికి బానిసమైపోయావు.
We are breathing the sin. పాపాన్ని మనం ఊపిరిగా పీలుస్తున్నాం. You know, we have all mobiles. మన దగ్గర మొబైల్స్ ఉన్నాయి. So many things we see in that. ఆ మొబైల్ ఫోన్ లో ఎన్నో చూస్తున్నాం. From where it is coming? ఎక్కడి నుంచి వస్తున్నాయి? There is no wire. There is no wire connected. దానికి ఏమి వైర్ ఏది కనెక్ట్ చేయలేదు. But how it is coming? ఎలా వస్తున్నాయి? So, but how it is coming? ఎలా వస్తున్నాయి? It's coming to the air. అంటే ఆ గాలిలోంచి. That same air you are breathing. ఆ గాలినే మనం పీలుస్తున్నాం. So some of those sinful things go into the mobile. Some of those things, sinful things enter into your mind. కాబట్టి కొన్ని ఆ గాలిలో ఉన్న కొన్ని సంగతులు ఏమో మొబైల్లో కనబడుతున్నాయి. కొన్ని సంగతులు ఏమో మనం పీల్చుకునే గాలిలో మనలో వచ్చేస్తున్నాయి. Directly enter into your life. నేరుగా నీ జీవితంలో వచ్చేస్తాయి. That's very horrible. చాలా భయంకరమైన సంగతి. And in that condition, if you die, you go to hell. ఒకవేళ ఆ పరిస్థితిలోనే మరణిస్తే నరకం. And that's a terrible place. అది భయంకరమైన ప్రదేశం. And the fire will never be quenched there. అక్కడ అగ్ని ఎప్పుడు ఆరదు. Once there was a rich man in the Bible. బైబిల్లో ధనవంతుడు ఉన్నాడు. And then he died. అలా He చనిపోయాడు. never bothered. He heard the word of God. He never bothered to come to the Lord. కాబట్టి దేవుని యొక్క వాక్యం విన్నాడు కానీ ప్రభు దగ్గరికి రావాలనేటువంటి చింతే లేదు. Because what he was talking in the hell, that shows that he got every knowledge of the salvation. కాబట్టి ఇక్కడ చూస్తే ఆ నరకానికి వెళ్ళిన తర్వాత తాను పలుకుతున్నటువంటి ఆ మాటలు మనం చూసినప్పుడు మరి రక్షణ గురించి తాను విన్నాడు. But he still is in the hell. ఆయన ఇంకా పాతాళంలోనే ఉన్నాడు. Why? ఏం చేద్దాం? Why did he go there? ఎందుకంటే He knew everything. ఆయన అన్ని తెలుసు. He knew about the prayer. ప్రార్థన తెలుసు. He knew about the salvation. రక్షణ తెలుసు. He knew about the people living in sin. అంటే పాపంలో జీవించడం తెలుసు. And he knew that people who are living in sin in the world they will come to hell. ఈ లోకంలో పాపంలో జీవించే వారు ఆ పాతాళానికి పోతారని తెలుసు. Everything he knew. అన్ని తెలుసు. But why he is there? అయితే ఎందుకు ఆ పాతాళంలో ఉన్నాడు? He neglected. తాను నిర్లక్ష్యం పెట్టాడు. He rejected. తాను నిరాకరించాడు. Today, children, I don't want you to reject that Savior and go away. ఏదో ఆ రక్షకుడిని నిరాకరించి నాకు వద్దని ఇక్కడి నుంచి దయచేసి వెళ్ళండి. He loved you. ఆయన నిన్ను ప్రేమించాడు. He died for you on the cross. మీ కొరకై శిలువ మీద మరణించాడు. The word became flesh. ఆ వాక్యమే శరీర రూపం దాల్చుకుని శరీరధారికి వచ్చాడు. Took the cross. ఆయన ఆ శిలువ మీద ఆ వేలాడాడు. His face was muted. ఆయన యొక్క ముఖము మరి మొత్తబడింది. His body was broken. అంటే వాళ్ళ శరీరం విరగొట్టబడింది. His blood was shed. ఆయన రక్తం చిందించాడు. First I said, without him there is nothing created. ముందే చెప్పాను కదా, ఆయన లేకుండా ఆయనకు వేరుగా ఏది సృష్టించబడలేదు. Why such a creator has to die that such agonizing death? అంతటి గొప్ప రక్షకుడు సృష్టికర్త ఎందుకు అటువంటి వేదన భరితమైనటువంటి మరణం చూడాల్సి వచ్చింది? Children are expressing what a joy to this man. Thank you, brother, for bringing to the BBS, and the BBS I could find my Savior. కాబట్టి ఆ స్నేహితులందరూ కూడా పిల్లవాడిని చూసి అయ్యా నీకు వందనాలు, ఈ BBS నన్ను తీసుకొచ్చినందుకు వందనాలు, నేను రక్షింపబడానని వాళ్ళు చెప్తున్నారు. What a joy it has come. ఎంత గొప్ప సంతోషం. And that joy God wants to bring to you. కాబట్టి ఆ సంతోషమే దేవుడు మీలో పెట్టాలనుకుంటున్నాడు. Maybe regular for Sunday school. సండే స్కూల్ వస్తూ ఉండొచ్చు. That is very good. మంచిది. Your parents may be believers. నీ తల్లిదండ్రులు విశ్వాసం కావచ్చు. That's also very good. అది కూడా చాలా మంచిది. But that will not take you to heaven. అయితే అది నేను పరలోకానికి తీసుకెళ్ళాను. I don't mean that you should not do that. అంటే నువ్వు అలా చేయకూడదని You should not come to Sunday school. అంటే సండే స్కూల్ రావద్దని I don't mean that you should not come to media. అంటే BBS రావద్దని That కాదు. is, you have to come where you can hear the words of the living God. నువ్వు తప్పక రావాలి. సజీవ దేవుని యొక్క మాటలు అక్కడ వింటావు. By hearing, you can get the faith. అయితే విశ్వాసం ఎక్కడే? By hearing, ఈ రీతిగా వినుట ద్వారా విశ్వాసం ఉంటుంది. and that by faith you will be saved. ఆ విశ్వాసాన్ని బట్టి రక్షణ I పడుతుంది. am not one to stay. కాబట్టి దినాన్ని దేవుడిని రక్షించాలనుకుంటున్నాను. I was born again when I was 19 years old. నా వయసు 19 సంవత్సరాలప్పుడు నేను మారు And what a drastic change. నా జీవితంలో ఎంతో చక్కటి మార్పు చోటు చేసుకున్నాను. Now since I was born again, it is 50 years. నేను తిరిగి జన్మించి ఇంచుమించు 50 ఏళ్ళైంది. For 50 years I have served the Lord. 50 ఏళ్ళ నుంచి ప్రభువుని సేవిస్తున్నాను. I am serving the Lord. నేను ప్రభువుని సేవిస్తున్నాను. Over day and night is the Lord. రాత్రి మౌనులు కూడా So many people. ఎంతో మంది ఉన్నారు. He is also నేను కూడా years back we have been saved. కాబట్టి సంవత్సరాల ముందు రక్షింపబడ్డాను. What a joy. ఎంత సంతోషం. Today we are mighty here. ఇక్కడ ఎందుకున్నా మీరు? Otherwise I am sure I would have been roaming on the streets. లేకపోతే ఆ రోజు రక్షింపబడకపోతే ఆ రోడ్లో తిరుగుండేవాడిని. What a joy it is today. అయితే ఈ రోజు ఎంత సంతోషం.
privilege to bring this word to you. కాబట్టి ఈ వాక్యం మీకు అందించే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. You will not know. దేవుడికి నీ హృదయాన్ని Don't leave it and go. Don't postpone it tomorrow. ఏదో రేపు ఇస్తానులే అని అనుకోవద్దు. He will come into your heart. ఆయన నీ హృదయంలోకి వస్తాడు. He will change your life. ఆయన నీ జీవితం మారుస్తాడు. Lord, you say, you just pray. ప్రార్థించు. Lord, I just say, ప్రభువా నేను ప్రార్థన. I thank you for you. Right from you are the God, beginning and the end. You are the same yesterday, today, and forever. And such a highest position, possessive, and left all nothing. For my sake, you have come to this world. ప్రభువా నువ్వు ఆది అంతము, నీకు ఆది లేదు అంతము లేదు, నువ్వు ఆది నుంచి ఉన్నవాడివి. అయినప్పుడు కూడా అంత ఉన్నతమైనటువంటి ఆ స్థితిని నువ్వు విడిచిపెట్టి నా కొరకై ఈ లోకానికి వచ్చి మరణించావు. అయ్యా నీకు వందనాలు. నన్ను కనికరించు. నా హృదయంలోకి రా. Your parents are believers. తల్లిదండ్రుల విశ్వాసం అయితే You cannot go to heaven. వారి విశ్వాసాన్ని బట్టి నువ్వు పరలోకానికి పోలేవు. You must be born again. నువ్వు తిరిగి జన్మించావు. You must give your heart to the Lord. నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వాలి. What a joy it is to give the heart of you at this age. చూడండి, ఈ వయసులో నీ హృదయాన్ని దేవుడికి ఇస్తే ఎంత సంతోషం. The rest of your life will be full of joy. అంతేకాకుండా మిగిలిన నీ జీవితం సంతోషభరితంగా ఉంటుంది. And what a privilege to witness to the people. చూడండి, ప్రజలకు ఎంత సంతోషం ఇస్తారు. ఆ ప్రజలకు ఒక సాక్షిగా ఉన్నాడు. God has made us witnesses. దేవుడు మనల్ని సాక్షులుగా చేశాడు. Sunday we heard that we are all witnesses. Sunday we heard that we are all witnesses to మన Him. ఆదివారం మనం విన్నాం కదా, మనం అందరం కూడా ప్రభువు సాక్షులు. Every one of us. మనలో ప్రతి ఒక్కరు God wants to make you also a witness. నిన్ను కూడా దేవుడు సాక్షిగా We చేయాలి. are witnessing. సాక్షి We are witnessing. మనం సాక్షి, మేము సాక్షి We are going to so many places. అనేక ప్రాంతాలకు వెళ్తున్నాం. We are witnessing the Lord. ప్రభు గురించి సాక్ష్యం It's ఇస్తున్నాం. a joy to witness the Lord. ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చిన ఎంతో It's a సంతోషం. joy to tell them that God, Jesus Christ can change their life and take them to heaven. ప్రభు యేసుక్రీస్తు వారు మీ జీవితాలు మార్చి పరలోకానికి తీసుకువెళ్తాడనే ఆ సమాచారం ప్రకటించుట గొప్ప సంతోషం. That is for you today. ఈ దినం Please come. ఆయన చెప్పారు. Children, God loves you. పిల్లల దేవుడు ప్రేమిస్తున్నాడు. He's standing over here. ఇక్కడ మేము నిలబడుతున్నాం. He is standing ఆయన నిలబడున్నాడు. with stretched forth hands. ఆయన చేతులు చాచి నిలబడ్డాడు. Asking you, my daughter, నా కుమారుడా, నా కుమార్తె, my son, give your heart to నీ me. హృదయం నాకు ఇవ్వు. Can you say, Lord, I will come? ప్రభు నా హృదయం నీకు ఇస్తానని చెప్తావు. And today will be the joyful day for you. ఆలోచించేవాడి ఈ దినం నీ జీవితంలో సంతోషకరమైన దినం. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Everybody kneel down. అందరూ మోకాడుకుందాం. Kneel down and let us in prayer. మనం అందరూ కూడా మోకాడు ప్రార్థన. A few minutes silently. కొన్ని నిమిషాలు The Lord is in our midst. ప్రభు మన మధ్యలో ఉన్నాడు. And God has given what a greatest opportunity. దేవుని గొప్ప అవకాశం ఇచ్చాడు. Just say, Lord, I will sinner. ప్రభు నేను పాపిని Have mercy upon me. నన్ను కనికరించు. Everybody eyes closed. మనం కూడా కళ్ళు మూసుకుందాం. With all sincerity, let's pray. ఎంతో యథార్థంగా ప్రార్థన. Oh Lord, ప్రభు I will sinner. నేను పాపిని, Have mercy upon me. నన్ను కనికరించు. I thank you for coming for my sake into this world. ప్రభు నా కొరకే ఈ లోకానికి వచ్చావయ్యా. And for dying for my sake on the cross. ప్రభు నా కొరకే శిలువ మీద మరణించినందుకు వందనాలు. Oh Lord, I give my heart to you. ప్రభు నా హృదయం నీకు ఇస్తున్నాను. Please come into my నా heart. హృదయం మనకి Simple prayer. చిన్న సామాన్యమైన ప్రార్థన. This doesn't mean learning somewhere. అంటే ఇది ఎక్కడో నేర్చుకోవాల్సిన ప్రార్థన ఏం కాదు. As you talk to the parents, talk to the Father, Heavenly Father. కాబట్టి నీ తల్లిదండ్రులతో ఇంట్లో మాట్లాడినట్టుగానే పరలోక తండ్రితో స్వేచ్ఛగా మాట్లాడాలి. And He will understand you. ఆయన నేను అర్థం చేసుకుంటాను. Silently మౌనంగా give your heart to the Lord. నీ హృదయాన్ని ప్రభు కల్పించు. If there's any child, anyone, boys and girls, if you want to give your heart to the Lord, and if you have prayed that prayer, we are going to pray for you. ఎవరైనా మరి సోదరుడు కానీ సోదరుడు కానీ ఒకవేళ రీతిగా ప్రార్థించి మీ హృదయాన్ని మీ జీవితాన్ని ప్రభు కల్పించాలని కోరుతూ ప్రార్థిస్తూ ఉంటే మీ గురించి మేము కూడా ప్రార్థిస్తాం. And for such people, joyfully raise your hand high up to receive, we are going to pray for you. ఆ రీతిగా ప్రార్థించిన వారు సంతోషంగా మీ తలకన్నా పైన మీ చేయి చూపించండి. ప్రార్థన చేస్తాం. High enough to receive. కనబడేటట్టు. God bless you, God bless you. సోదరులారా దేవుడిని ఆశీర్వదించుగాక. ఎవరైనా సరే don't feel shy, very good. సిగ్గుపడలేదు. తలకన్నా మరి పైగా చేయాలి. God bless you, God bless you. దేవుడిని ఆశీర్వదించు.
ఇంకెవరైనా ఉంటే what a joy it is to give your heart to the Lord. చూడండి మీ హృదయాన్ని ప్రభువుకి యేసు ప్రభువుకి ఇచ్చేది ఎంత సంతోషం. And rest of your life you will live for Him. ఎందుకంటే మిగిలిన జీవితం ఆయన కొరకు జీవించవచ్చు. Anybody else? ఎవరైనా సరే. Still anybody. ఇంకెవరైనా ఉంటే God bless you, son. సోదరుడా, మరి దేవుడిని ఆశీర్వదించుగాక. God will make you His mighty witness. తన యొక్క బలమైన సాక్షిగా దేవుడు నేను చేసుకున్నాను గాక. Anybody else? ఇంకెవరైనా ఉంటే Anybody else? ఎవరైనా ఉంటే Come, Lord is calling you. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన చెంతకు రా. ఆయన నీ హృదయాన్ని Lord is saying to you. ఆయన తృణీకరించుకుని నిరాకరించి వెళ్ళిపో. Anybody? ఇంకెవరు Don't harden your heart. హృదయాన్ని కఠినం చేసుకోవద్దు. Please come. ప్రభు చెంతకు రా. By faith you raise your hand. విశ్వాసం కలిగి ప్రభువా ఇదిగో నీ దగ్గరికి వస్తున్నాను చేయి చూపించు. Lord will bless you. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. Anybody else? ఇంకెవరైనా We are going to pray now. ప్రార్థన చేయకుండా And in your individual, when you go to the individual classes, you will get some cards and we'll give that, and you please take them and read the verses on the top of the card. At top you can keep it with you, and bottom please give to us. We are going to pray for you. ఎవరైతే ఇప్పుడు చెయ్యలేదు చూపించారో మరోసారి కనబడేటట్టు మీరు చేయి చూపించండి. మీరు ఆ తీర్మానం కార్డు ఇస్తాము. ఒకసారి కనబడేటట్టు ఆ చేయి చూపించండి. మీకు ఈ కార్డులు ఇస్తాము. చేయి కనబడేటట్టు చూపించండి. మీకు కార్డు ఇస్తాను. దాని మీద కొన్ని వచనాలు ఉన్నాయి. ఆ వచనాలు మీరు చదవండి. మీ పేరు చిరునామా రాసి దాని కింద ఖాళీ ఉంది. ఆ పేరు చిరునామా రాసి మీ పేరు చిరునామా రాసినటువంటి ఆ భాగాన్ని తర్వాత వాక్యం మీ గురించి ప్రార్థన చేస్తుంటాం. ఖచ్చితంగా మీ గురించి ప్రార్థన చేస్తుంటాం. మీ పేరు చిరునామా భాగాన్ని తీసుకునే ఉద్దేశం అదే. ఇంకెవరైనా ఉంటే మీ చేయి కనబడేటట్టు చూపించండి. ఇంకెవరైనా ఉంటే అందరికి కార్డులు అంటే కార్డులలో చేయించి ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, అత్యంత పరిశుద్ధమైన మా దేవ, మీరు చేస్తున్నట్టు ఆచరిస్తున్నాం. ప్రభువా, దేవుని యొక్క వాక్యమైన మీరు శరీరధారిగా మా కొరకు ఈ లోకానికి వచ్చారు. మమ్మల్ని ప్రేమించి ప్రభువా సంబంధమైన జీవితాన్ని మాకు అనుగ్రహించడానికి ప్రభువా జీవవాక్యంగా మా కొరకు వచ్చినట్టుకుంటున్నాను. నాయన మా జీవితాల్లో ప్రభా జీవితాలు మార్చి ఈ రాజ్యంలో తీసుకువెళ్ళడానికి మీరు చేసిన ఏర్పాటు మీరు ఉన్నారు. కలువలసిన మార్గాన్ని మాకు ఏర్పాటు చేశారు. మీరు చూపించిన రకాలతో నాకు చేస్తాను. ఈ దిన ప్రభావ మీరు చూపించిన ప్రేమను గుర్తించి మా ప్రియులు కొద్దిమంది ప్రభావ తమ చేతులు చూపించి తమ జీవితాలు తమ హృదయాల్లో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నట్టుగా వారి హృదయాలను ప్రవేశించి వారిని చీకటి నడిపించడం ప్రారంభిస్తున్నాం. మీరు వాగ్దానం చేసినటువంటి సంతోష సమాధానాలు వారికి దయచేయండి. ప్రభావ ఈ లోకయాత్రలో స్వాతంత్రంగా ఈ దినం వారు చేసుకున్న తీర్మానం నిజమైన బలమైన తీర్మానం చేయండి. నీ కొరకే నిలబడే పిల్లలుగా మీరు ఎదిరించండి. ఎవరు ప్రాయం నుంచి నీ కొరకు వారు జీవించే ఏర్పడి అనేకమైన ఆశీర్వాదకరమైన సంగతి వారి జీవితం అంతా నీ కొరకే కలవచ్చు. అటువంటి సంతోషాన్ని బలాన్ని దయచేయండి. మీ ఆశీర్వాదాలను పంపించండి. యేసుక్రీస్తు ప్రభు మా రక్షణ నామములో రాజుకుంటున్నాము. Please keep sitting like that only. ఆ రీతిగా కూర్చుని ఉండండి. Now